వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మార్చ్ రాశి ఫలితాలు, నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోచార రీత్యా. ఎందుకంటే గోచార రీత్యానే ఒక్కొక్క రాశికి ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది, ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది. కనుక ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాము. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయని తెలుసు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతోంది ఈ నెలలో మార్చ్ 2025లో ఏమవుతోందో చూద్దాము. అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే శని గ్రహం మూవ్ అవుతున్నారు. ఎక్కడికి? మీనానికి మూవ్ అవుతున్నారు మార్చ్ 29th. అలాగే ఏంటంటే జూపిటర్ మనకి తెలిసిందే, రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు ఫిబ్రవరి నెలాఖర, పోయిన నెల. ఆయన వృషభంలోనే ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో కన్యలో ఉన్నారు. అదొకటి కాకుండా ఈ నెల ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే కుజుడు ఏమో రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారనమాట. అదొకటి కాకుండా సన్ అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. గోచార రీత్యా ఆయన మార్చ్ 14th మీన రాశికి ప్రవేశిస్తున్నారనమాట. అలాగే మనం చూసాము అంటే వీనస్ ఏంటంటే రిట్రోగ్రేషన్కి వస్తున్నారు. అలాగే కంబషన్ కూడా అవుతుంది. అలాగే మెర్కురీ, వీనస్ అంటే మనకి తెలుసు శుక్రుడు, అలాగే మెర్కురీ బుధుడు ఆయన ఏంటంటే మీనంలో ఉండి ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు. అలాగే ఏంటంటే మనకి కంబషన్ కూడా అవుతున్నారు అనమాట. సో 2 ప్లానెట్స్ అంటే బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు, శుక్రుడేమో ఉచ్చ స్థితిలో ఉన్నారు. కానీ అందరికీ తెలిసిన విషయం మనం చాలా మాట్లాడుకున్నాము. అంటే 6 గ్రహాలు ఈ రాశిలో అంటే మీన రాశిలో కూడుతున్నాయి అన్నమాట. అంటే సన్నిహితం అవుతున్నాయి, అన్నీ కలిసి ఉంటున్నాయి. అది మార్చ్ 29th. అలాగే మనం చూసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే ఇదే నెల 2 గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట. ఒకటేమో మనకి కనిపించదు, మనకి అంటే సూర్యగ్రహణం ఏమో కనిపించట్లేదు, మార్చ్ 29th వస్తుంది. పార్షియల్ గ్రహణమే, అది కనిపించట్లేదు. సో అన్ని రాశుల వారీగా ఎలా ఉంటుందో మనం రాశి ఫలితాలు అనేది చూద్దాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనికైనా సరే భయపడకుండా ఫస్ట్ మనం పరిహారం చేయాలి. ఎందుకంటే మీనరాశిలో అండ్ మనకి తెలుసు రాహు మూలంగాను కేతు మూలంగానే మనకి గ్రహణాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అటు కన్యకి ఎఫెక్ట్ అవుతోంది, అటేమో మనకి మీనానికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందన్నమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఏల్నట్స్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకు ఏల్నట్స్ అని వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అంటే రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఎవరెవరికి ఏల్నట్స్ అని ఉంది ఇప్పుడేమో కుంభరాశికి ఏల్నట్స్ అని ఉంది, అలాగే మనకి మీనరాశికి ఏల్నట్స్ అని ఉంది, అలాగే మేషరాశికి ఏల్నట్స్ అనేది మొదలవుతుంది అనమాట. సో ఏల్నట్స్ అని మొదలవుతోంది మేషరాశి కంటే భయపడవలసిన అవసరం లేదు. కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎప్పుడు మన పరిహారాలు అన్ని రాసుల వారిగా మనం చెప్తూనే ఉన్నాము. కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కనుక ఎప్పుడు మనం చెప్పుకునేదే 12 రాసుల వారికి, కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఈ గ్రహస్థితి మూలాన్ని అలా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట. సో మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం, ఈ నెల అంతా చాలా బాగుంటుంది. పరిహారాల విషయానికి వస్తే కనుక మనం జనరల్గా చేసే పరిహారాలు ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 2 గ్రహణాలు వస్తున్నాయి కనుక రాహు కేతు పూజ చేసుకోవడం చాలా మంచిది. అన్ని రాసుల వారి గురించి చెప్తున్నాను. అలాగే ఏంటంటే చంద్రుడికి మనం ఎప్పుడైనా సరే దానం ఇవ్వమంటాం అనమాట. బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మొదటి రాశి మేష రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. మిథున రాశి వాళ్ళకి మార్చ్ 2025 రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశికి అధిపతి అయిన మెర్కురీ అంటే బుధుడేమో నీచిపడి ఉన్నారనమాట. అండ్ ఆల్సో ఈ రాశిలో మనకి మార్స్ రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు ఈ నెల. సో తప్పక వీళ్ళకి ఏంటంటే కొంతవరకు శుభ ఫలితాలు, కొంతవరకు అంత బాగాలేదు అనే చెప్పాలి. వీళ్ళు చేసే పనిలో తప్పక ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కెరియర్ పాత్లో వీళ్ళకి ముందుకు సాగుదాం అనుకున్నా కూడా, చురుగ్గా పనిచేసినా కూడా శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువ అనిపిస్తోంది అనమాట.
అలాగే మనం చూసామంటే 10th లోనే ఆయన నీచపడున్నారు. కానీ ఆయన ఏంటంటే 12th లార్డ్ తోటి ఎగ్జాల్టేషన్లో 12th లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. ఆయనతో పాటు కలిసి ఉన్నారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి ఖర్చు అనేది విపరీతంగా అవుతుంది. దేని మీద ఖర్చు పెడతారు అంటే తప్పక ఫస్ట్ హెల్త్ రీత్యా, ఇంకోటి కుటుంబ రీత్యా ఖర్చులు అనేవి చాలా అధికం ఉంటాయి. అంటే ఎలా ఖర్చు పెడుతున్నామో కూడా తెలియని ఖర్చులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే 12వ ఇంట్లో మనకి జూపిటర్ అంటే 10th లార్డ్ 12th హౌస్లో ఉన్నారు. సో తప్పక ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ, ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు కానీ, అంటే దూరపు దేశాలు నేను చెప్పేది, తప్పక వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. పైకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. ఎవరికైనా ఉద్యోగం అంత బాగాలేదు, లేకపోతే ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్నవాళ్ళు కొంచెం ఎడబాటు వచ్చినప్పుడు, కెరియర్లో ఎడబాటు వచ్చిన వాళ్ళందరికీ ఈ మార్చ్ నెల చాలా బాగుంటుందనే చెప్పాలన్నమాట. అలాగే స్టూడెంట్స్ ఎవరైనా దూరపు దేశాలు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ నెల అంతా చాలా బాగుంటుంది. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. వాళ్ళు అనుకున్న యూనివర్సిటీ సాధించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళకి సబ్జెక్ట్స్ కూడా కావాలి కదా, వాళ్ళు అనుకునేది సాధించడం అనేది ఒక గొప్ప ఇది కదా, అచీవ్మెంట్. సో తప్పక అచీవ్ చేస్తారు. అలాగే ఏంటంటే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకున్న వాళ్ళందరికీ, గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బాగుంటుంది. అలాగే ఏంటంటే క్రియేటివ్ పీపుల్ అంటే ఏంటంటే 10th వస్తున్నారు, అంటే ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు, ఆర్ట్ అంటే అన్ని ఆర్టే కదా. సో ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, ఆన్లైన్లో అమ్మే వాళ్ళకి కానీ, ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళకి కానీ మార్చి నెల కొంతవరకు బాగుంటుందనే చెప్పాలన్నమాట. శని కూడా ఏంటంటే 10th హౌస్కి వస్తున్నారు కనుక సో కొత్త ఐడియాస్ వచ్చి ముందుకు సాగడం అనేది జరుగుతుంది. అండ్ స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నవాళ్ళు తప్పక వీళ్ళు ఏంటంటే సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి వీళ్ళకి. అలాగే ఏంటంటే వాళ్ళ కెరియర్ పాత్లో కూడా ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి కనుక ఎస్పెషలీ సెకండ్ హాఫ్ శ్రమ పడవలసిన ఒక తరుణం అని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి మనకి శని 10th హౌస్కి వచ్చారంటే కనుక తప్పక శ్రమపడే ఒక యోగం అనేది చెప్తాం అనమాట. 9th లార్డ్ వస్తున్నాడు కానీ భాగ్యం డెవలప్ అవుతుంది. సో తప్పక ఆపర్చునిటీస్ అనేవి చాలా వస్తాయి. కుటుంబ రీత్యా మనం చెప్పాలంటే అంత అనుకూల పరిస్థితి లేదనే చెప్పాలి. ఎస్పెషలీ దాంపత్య జీవితంలో అండ్ ఆల్సో ఏంటంటే మన బిజినెస్ పార్ట్నర్లో, అంటే బిజినెస్ అనేది మన కాంపిటీటర్స్ ఎక్కువ అవుతారు కానీ మనకి తక్కువ వస్తుంది అనమాట. అదే నేను ఇందాక నుంచి చెప్పేది, శ్రమ అనేది విపరీతంగా కనిపిస్తుంది వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి. సో తప్పక ఏంటంటే నోటి దుడుసు వద్దు, అంటే కోపం తెచ్చుకోవద్దు ఎక్కువ అనేది వీళ్ళకి సూచన. అలాగే ఎవరికైనా మనం డబ్బు ఇస్తే కనుక తిరిగి రావడం అనేది కొంచెం టైం పడుతుంది కనుక కొంతవరకు జాగ్రత్త పడడం, ఎస్పెషలీ ఇవ్వడం, ఇచ్చిపుచ్చుకోవడంలో, క్రయ విక్రయాల్లో కొంచెం ఇచ్చిపుచ్చుకోవడంలో జాగ్రత్తగా ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు కూడా తప్పక ఏంటంటే పరిహారాలు చేయవలసిందే. ఏం పరిహారాలు చేయాలి అంటే వీళ్ళు లక్ష్మీదేవికి పూజ చేయడం, ఎస్పెషలీ విష్ణు సహస్రనామం చదువుకుని, అలాగే విష్ణుమూర్తి, లక్ష్మి ఉన్న ఒక పటం పెట్టుకుని మనం పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రెండూ ఉండాలి. సో అదొకటి కాకుండా కుజుడికి కాళ్ళు పెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏంటంటే కుజుడికి జపం చేయించుకోండి, చాలా మంచిది. అలాగే మనం చూసామంటే 4th హౌస్లో కేతు ఉన్నాడు కనుక తప్పక ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఖర్చులు అధికమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక అలాగే మీ పిల్లలకు కూడా కొంతవరకు ఏంటంటే ఎడబాటు వస్తుందంటే చదివే చదువులో ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక మనం గణపతికి నిత్యం పూజ చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ నెల వరకే, అంటే ఈ 31 రోజులకే అనుకుందాం. లాంగ్ టర్మ్గా మీకు కావాలి అంటే వ్యక్తిగత జాతకం పరిశీలించిందా, వ్యక్తిగత జాతకం చూసుకోవాల్సిందే అనమాట. సో వ్యక్తిగత జాతకం చూసుకున్నప్పుడు ఏంటంటే మన రెమెడియల్ మెషర్స్ కూడా వాళ్ళకి తగ్గది ఇస్తాం కనుక ఈజీగా వాళ్ళకి ముందుకు సాగడం అనేది జరుగుతుంది. సో తప్పక మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే కనుక కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయండి.